విషయం? ఇప్పుడు నా ఇంట్లో నేనున్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడేంటి సడన్ గా? అవునండి, నేను నిజం చెప్తున్నాను. ఎన్ని రోజులు మన ఇల్లులాగా ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా ఆ తోటమాలి కూతురు దరిద్ర మొహమే కనిపించేది. ఎప్పుడు దాని మొహం చూడకూడదు అనుకున్నా నా వల్ల అయ్యేదే కాదు. వద్దనుకున్న ప్రతిసారి ఎదురుగా ప్రత్యక్షమయ్యేది. ఇన్నేళ్లలో నువ్వు ఒక్కసారైనా గుమ్మం ముందు ముగ్గేసావా? కనీసం కిచెన్ వైపు తొంగి చూసావా? అప్పుడు కిచెన్ ఎలా ఉండేదో నీలవేడి వచ్చాక ఎలా మార్చేసిందో తెలీదా నీకు? ఏంటండి మీరు? అవన్నీ ఒక మామూలు పని మనిషి చేసే పనులు. ఓకే ఫైన్, తనకి పని మనిషికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. కానీ ఈ కాదంబరికి కోడలయ్యే అర్హత మాత్రం 1% కూడా లేదు. ఇవి పని మనిషి చేసే పనులు కావు, ఓ బాధ్యత గల ఇంటి కోడలు చేసే పనులు. మీరిలాగే దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉండండి. ఏదో ఒక రోజు. డాడీ! హౌ ఆర్ యు డాడీ? ఐఎమ్ ఫైన్. డాడీ, నేను చూస్తూనే ఉన్నాను డాడీ. ఇంట్లో ఏదో ఒక భయంకరమైన సైలెన్స్, ఏదో మిస్ అవుతున్నట్టు ఉంది డాడీ. ఏం మిస్ అవుతున్నావు? నీలవేణి, ఆ అందమైన మొహం, ఆ మొహంలో కళ, ఆ మొహాన్ని చూస్తూ రోజు లేచేవాణ్ణి. తారక్ సార్ అంటూ ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడుతూ నా చుట్టూ తిరిగేది డాడీ. తనని చూసినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు ఏదో ఫ్రెష్గా, హ్యాపీగా, ఎనర్జెటిక్గా అదొక రకమైన పాజిటివ్ ఫీల్ వచ్చేది డాడీ. అవునరా, ఇప్పుడు అదే మిస్ అవుతున్నాను. రూమ్ డోర్ తీసుకుని బయటకు వస్తేనే ఏదో ఒక బూత్ బంగ్లాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను డాడీ. డాడీ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేరుగా మా మామగారి ఇంటికి వెళ్ళి నా పెళ్ళాం చేత్తో వండించుకుని అందరితో పాటు కూర్చుని సంతోషంగా తింటా. కడుపు నిండా తృప్తిగా తినేసి తిరిగి వస్తున్నప్పుడు నా నీలవేణి డార్లింగ్ చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఏమంటారు? ఇందులో నేను చెప్పడానికి ఏముందిరా? అది మీ భార్యాభర్తలు తీసుకునే నిర్ణయం. నో డాడీ, తనని తీసుకురావాలని నేను ఫిక్స్ అయిపోయాను డాడీ. వచ్చేటప్పుడు మీకు గుమగుమలాడే చేపల పులుసు తీసుకొస్తాను. చేపల కూర అంటే చాలా ఇష్టం. నేను మా బామ్మర్దితో వెళ్ళిపోను. చెప్పు, వెళ్ళమంటావా? మీరు మాట్లాడకుండా ఉండండి. వస్తా.